హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది RS 200 బైక్. అన్నవాళ్ళు కదిరి నుంచి మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. దీనికి 6 గేర్ వీల్ వేసామంటే మనకి నాయిస్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఆల్రెడీ ఇంజన్ అయితే ఓపెన్ చేసాము. 2 శాట్ వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీగా ఇంజన్ ఓపెన్ చేసే పార్ట్ 1 వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. గేర్ వీల్స్ ఎలా పోయాయి, మనం ఎలా కనిపెట్టాలి, 6 గేర్ వీల్ అంటే ఏంటి అన్నది మీకు క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా ఇంజన్ అయితే నీట్గా పెట్రోల్ వేసి అయితే క్లీన్ చేసేసుకున్నాను. పైన మొత్తం ఆయిల్ ఉందనే ఉద్దేశంతో ఈ గేర్ వీల్స్ ఎందువల్ల అరుగుతాయి, ఎందువల్ల నాయిస్ సౌండ్ వస్తుంది అన్నది కూడా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాం. ముందుగా ఒక లైక్ చేసి మన వీడియోస్ని చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఫుల్ వీడియోస్ చేయమంటారు, కానీ ఫుల్ వీడియోస్ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే దానిలో ఎక్కువ వ్యూస్ ఉండవు, చాలామంది చూసే వాళ్ళు కూడా తక్కువ అనే ఉద్దేశంతో వీలైనంత వరకు నేను షార్ట్ వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను. ఫుల్ వీడియోలు తీయాలంటే కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇప్పుడు దీనికైతే మనం 6 గేర్ వీల్ కోసం అయితే ఇంజన్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, హెడ్ కప్ అయితే ఓపెన్ చేసేసాము. అలాగే ఎక్కడెక్కడ ఆయిల్ లీకేజ్ ఉంది ఏంటి అని ప్రతిదీ చెక్ చేసుకుంటూ అయితే మనం వీడియో తీయడం అయితే జరుగుతుంది. అలాగే ముఖ్యానికి వీటికి కూలెంట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి హెడ్ గ్యాస్కెట్ ఎవరైనా కూడా ఏ మెకానిక్ అయినా కూడా మీరు ఈ ఎన్ఎస్లు కానీ KTM బైకులు కానీ ఇవి ఓపెన్ చేస్తున్నారంటే మిగిలిన ప్యాకింగ్ మొత్తం మీరు SG కానీ లేదా విక్టరీ తీసుకున్న పర్లేదు, కానీ హెడ్ గ్యాస్కెట్ మాత్రం కంపల్సరీ కంపెనీది అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనం హెడ్ గ్యాస్కెట్ అయితే ఓపెన్ చేసాం, మీరైతే చూడొచ్చు. హెడ్ బోర్ 2 అయితే ఓపెన్ చేసాము. కూలెంట్ ఆయిల్ ఈ సర్కిల్లో అయితే మనకైతే ఉంటుంది. ఇంతకుముందుకు అయితే కూలెంట్ ఆయిల్ అయితే కలిసిలేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు అయితే కలిసింది. అది ఈ లోపలైతే రౌండ్గా ఇలా తిరగాలి కూలెంట్ ఆయిల్. మనకు అక్కడ ప్యాకింగ్ ఏదైనా డ్యామేజ్ ఉందంటే డైరెక్ట్ పిస్టన్ మీదకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ హెడ్ గ్యాస్కెట్ అనేది కంపెనీది అయితే యూజ్ చేయండి. ఇది 370 రూపాయలు అలా అయితే కంపెనీది అయితే ఉంటుంది. అదే బయటికి తీసుకున్నామంటే ఫుల్ ప్యాకింగ్ కిట్టే మనకి 300 రూపాయలలో వచ్చేస్తుంది. కానీ హెడ్ గ్యాస్కెట్ మాత్రం కంపల్సరీ కంపెనీది అయితే తీసుకోండి. లేదా కూలెంట్ ఆయిల్ లీక్ కావడం లేదా పిస్టన్ మీద డైరెక్ట్ కలవడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ 1-2 సార్లు నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను 2-3 సార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మరి ఇంకెవరు ఫేస్ చేయకూడదు ఆ విధంగా అనే ఉద్దేశంతో నేను చేయడం అయితే జరుగుతుంది. మీకు గేర్ వీల్స్ అనేది ఎలా ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తా. ఇది పార్ట్ 1 వీడియో మనం అయితే చేయడం. మొత్తం లెంత్ వీడియో చేస్తుంటే 20 నిమిషాల పైన వస్తుందనే ఉద్దేశంతో ఓన్లీ ఓపెన్ చేసి గేర్ వీల్స్ వరకు అయితే ఇప్పుడైతే చూపించడం అయితే జరుగుతుంది. మనం క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అంతా అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. వీటికి టైమింగ్ చైన్ వేయాలన్నా కూడా మనకి ఈ క్లచ్ వెల్ అనేది బయటికి తీసుకోవాలి. కాబట్టి కాస్త వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ప్లేట్ల వర్క్ అంటే అబ్బులతో వర్క్ అయితే సింపుల్గా వేయచ్చు. NS బైకులకు కానీ KTMలో కొన్ని బైకులకు కానీ 125 సిస్టమ్ అయితే అది వేరు. ఈ 160, 200 వీటి నుంచి 200 నుంచి ముఖ్యంగా సిస్టమ్ అనేది క్లచ్ వెల్ బయటికి తీసుకుంటేనే ఆ టైమింగ్ చైన్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. క్లచ్ బెల్తో సహా మనం క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ వేయాలంటే వీనికి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ 2,900 రూపాయలు ఆ మధ్యలో ఉన్నాయి. కరెక్ట్ ప్రైస్ అంటే ఇంకా 2,800 నుంచి 2,900 వరకు ఎప్పుడైనా మీరు క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ సెట్ వేసుకోవాలంటే. క్లచ్ సైడ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. మ్యాగ్నెట్ సైడ్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ సైడ్ ఎక్కువ టైమింగ్స్ అయితే ఉంటాయి, క్లచ్ సైడ్ అంత టైమింగ్స్ అయితే ఏవి ఉండవు. కానీ వీటికి కానీ ఇంకా ఆల్మోస్ట్ మనకి KTM బైకులు ఈ NS బైకులు అయితే సేమ్ మీరు ఎక్కడైతే చూడొచ్చు. మనం ఈ 1 వే క్లచ్ వీల్ బయటకు తీసామంటే దీని కింద అయితే మనకి టైమింగ్లు అయితే ఉంటాయి. సపోర్టర్ వీల్ టైమింగ్, క్రాంక్ది టైమింగ్ 2 దానిలో అయితే ఇక్కడైతే ఉంటాయి. మనకి ముందుగా ఈ 1 వే క్లచ్ వీల్ అయితే బయటకు అయితే తీసుకుంటున్నాం. పికప్ కాయ అనేది దానికైతే అడ్డు అయితే వస్తుంది. అందుకని పికప్ కాయ కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద 2 వీల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇవి 2 కరెక్ట్గా ఒక లైన్ అయితే ఇచ్చి ఉంటాడు. మనకి కంపెనీ నుంచి ఒక లైన్ అయితే వచ్చి ఉంటుంది. ఆ లైన్ ప్రకారం అయితే ఉండాలి. ఇక్కడ కాస్త డస్ట్ ఉన్నందుకు కనపడడం లేదు. మీరు కాస్త క్లారిటీగా గమనించారంటే 2 వీళ్ళకి ఒక లైన్ అయితే ఉంది. ఆ లైన్ ప్రకారమే మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఫిట్ చేసుకోవాలి. ఏమాత్రం రాంగ్ ఫిట్ చేసుకున్నా కూడా క్రాంక్కి ఆ సపోర్టింగ్ వీల్ టచ్ అయ్యి సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆ టైమింగ్ అనేది కంపల్సరీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంజన్ వెనక్కి రావడానికి ఎనర్జీ అనేది సగం ఆ సపోర్టింగ్ వీల్ అనేది హెల్ప్ అనేది చేస్తుంది. కాబట్టి ఆ సపోర్టింగ్ వీల్ అయితే ఇచ్చాడు. మనకి 100cc బైక్లో వాటిలో చూడకపోవచ్చు, కానీ మనకి 200, 160 ఇక్కడ నుంచి అయితే ఈ సపోర్టింగ్ వీల్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. మనకి క్రాంక్ మీద ప్రెజర్ అనేది కాస్త తగ్గించడానికి ఈ సపోర్టింగ్ వీల్ అనేది పడుతుంది. అది మనకి రిటర్న్ వచ్చేటప్పుడు దీని వెయిట్ వల్ల, సపోర్టింగ్ వీల్ వెయిట్ వల్ల కాస్త వెనకైతే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మీరైతే చూడొచ్చు, మొత్తం ఈ సెల్ఫ్ వీల్ అన్న అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ సెంటర్ ఛాంబర్ ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఇంజన్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. మీకు గేర్ వీల్స్ ఏది ఎందువల్ల సౌండ్ వస్తుంది పూర్తిగా మనం 6 గేర్ వీల్ వేసామంటే
ఇంకా మనకి ఒక విపరీతమైన నాయిస్ సౌండ్ అయితే వస్తుంది. ఇంకా అది మనం బైక్ నడిపేటప్పుడు ఆ 6 గేర్ వీల్ వేసుకొని ఇంక ఇరిటేషన్ సౌండ్ మాత్రం అయితే క్రియేట్ అవుతుంది. అందుకని కస్టమర్లు అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. ముందుగా మనం గేర్ షిఫ్టర్స్ అన్నీ అయితే బయటకు తీసుకున్నాం. ఇదే ప్రాబ్లం హీరో హోండా బైకుల్లో స్టార్ట్ అయిందంటే గేర్ షిఫ్టర్స్ కూడా గమనించుకోవాలి. కానీ ఇవి బజాజ్ బైకులు కాబట్టి వీటికి మ్యాక్సిమం గేర్ వీల్స్ అయితే అరిగి ఉంటాయి. షిఫ్టర్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని నేనైతే మీకు షిఫ్టర్స్ అయితే చూపించడం లేదు. అవి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు గేర్ వీల్స్ అనేది చూపిస్తాం. మీకు 6 గేర్ వీల్ అని ఎలా కనిపెట్టాలి అన్నది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాం. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, మళ్ళీ ఫిట్ చేసి నేను గేర్స్ అయితే వేస్తాను. మీరైతే గమనించండి. మనం 6 గేర్ వీల్ వేసినప్పుడు ఏ గేర్ వీల్ మీద ప్రెజర్ పడుతుంది అన్నది అయితే గమనించాలి. దాన్ని బట్టి 6th గేర్ వీల్ ఇది అని అయితే అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ నుంచి అయితే గేర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నా. 1 by 1 చేంజ్ చేసుకుంటూ నేను 6 గేర్ వీల్ వరకు అయితే వస్తాను. ఆ 6 గేర్ వీల్ వేసినప్పుడు దేనిపైన ప్రెజర్ పడుతుంది మనం అనే దాన్ని బట్టి మనం గేర్ వీల్ అయితే కనిపెట్టేయవచ్చు. మీకు అర్థం కాలేదంటే ఈ విధంగా అయితే చెప్తున్నా, మీరైతే చూడొచ్చు. నేను అక్కడ గేర్ వీల్స్ అయితే ఇటు సైడ్ అయితే చేంజ్ చేసుకుంటూ ఇటు సైడ్ అయితే చూపిస్తున్నాం. గేర్ వీల్స్ ఇటు సైడ్ చేంజ్ చేస్తున్నాం. 6 గేర్ వీల్ మీద అయితే ప్రెజర్ అయితే మనకు పడుతుంది. ఇలా చేంజ్ చేసి మీరు చెక్ చేస్తున్నారంటే, ఇలా కూడా మీకు అర్థం కాలేదంటే మనకి సౌండ్ వస్తుంది కాబట్టి పూర్తిగా బయటకు తీసారంటే, బయటకు తీసిన తర్వాత కూడా మనకి గేర్ వీల్స్ ఏది ఏంటి అన్నది క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయటకు అయితే తీస్తున్నా, మీరైతే చూడొచ్చు. ఇక్కడ నేను చేత్తో తిప్పుతున్నాను కదా, ఆ గేర్ వీల్స్ మధ్యలో గుంతలు అయితే చూడండి. మనకి కచ్చులు పడింది. మనకి ఎవరన్నా పెన్నుతో బాగా లేదా ఏదైనా దాంతో బాగా గీకినట్టు అయితే అక్కడ పడింది. గుంతలు ఉంది మనకి. అది 6 గేర్ వీల్. ఇంకొకటి అవుట్పుట్ సాఫ్ట్ కూడా మీకు అయితే చూపిస్తుంది. దీంట్లో మీకు ఎక్కడ ఉందన్నది మీరు ఇక్కడ గమనించారంటే సెకండ్ వీల్ వచ్చేసి దీంట్లో 6 గేర్ వీల్. మీరు దాన్ని కూడా బాగా కాస్త క్లారిటీగా గమనించారంటే నేను వేలుతో తిప్పుతున్నాను చూడండి, దానికి పూర్తిగా కచ్చులు అయితే ఉంది. ఇది ఇక్కడ 6 గేర్ వీల్. ఇవి రెండు మనకి పోవడం వల్ల 6 గేర్ వీల్ అనేది సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవి కొత్తదైతే మనం వేయడం అయితే జరుగుతుంది. పార్ట్ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తా. అవుట్పుట్ సాఫ్ట్, ఇన్పుట్ సాఫ్ట్ రెండు అయితే మనం అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించారంటే ఆ 2 గేర్ వీల్స్ ఒకదాని మీద ఒకటైతే రన్ అయినప్పుడు మనకి సౌండ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అవుట్పుట్ ఇన్పుట్ రెండు అయితే చేంజ్ చేసుకోవాలి. ఒకటి చేంజ్ చేసిన సౌండ్ అనేది క్లియర్ అవ్వదు. పార్ట్ 2 వీడియోతో మేము ఎందుకు వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.